తెలియదు కానీ బస్ స్టాండ్లను రైల్వే స్టేషన్లను ఊర్ల రచ్చబండ కాడనో కూర్చొని మీరు రాజకీయాల గురించి మాట్లాడుతా అంటే మీకు తెలియకుండానే మీ మాటలను ఇంట్రెస్ట్ గినేటోళ్ళు ఉంటారు తెలుసా. సర్కార్ పథకాల గురించి, మీ ఎమ్మెల్యేల పనితనం గురించి, ప్రతిపక్షాల గురించి ఏమనుకుంటారో రిపోర్టులు పోతూనే ఉంటాయి. అవును మరి సీక్రెట్గా తెలుసుకుంటేనే కదా మీ మనసులో ఏముందో అదే బయటకు వస్తుంది. లేకుంటే మూతుల ముంగడ మైక్ పెడితే అబ్బో టీవీలో కనబడతాం అని ఇంకోటి మాట్లాడొచ్చు. తెలంగాణ రాజకీయం మొత్తం సర్వే సుట్టే చక్కర్లు కొడుతుంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే అంబాసిడర్ కారు స్పీడ్ కి కడమ పార్టీల అడ్రసే ఉండదు. మాకు 111 సీట్లు పక్కా అని సీఎం సార్ సర్వే ముచ్చట చెప్పింది కదా మొన్న. ఉన్నయే 119 సీట్లు. కడమ పార్టీలకు 8 సీట్లు వస్తాయని చెప్పే వరకు ఖుషీతోని గులాబీ పార్టీలు పండగ చేసుకుంటే ప్రతిపక్ష పొల్లు ముక్కిరుస్తురు సర్వే మీద. 111 కాదు కదా, 11 సీట్లు కూడా టిఆర్ఎస్ కి రావు. ఇక అమిత్ షా సార్ షోలతోని పువ్వు కుర్తోళ్ళకు కూడా అధికారం మాదే అని నమ్మకైతుందట. తెలంగాణ మే భారతీయ జనతా పార్టీకి సర్కార్ బనాయేంగే. ఈడున్న లీడర్లే కాదు, ఆంధ్రాలుండి ఆడ పార్టీని నడిపిస్తున్న చంద్రన్న కూడా తెలంగాణలో మళ్ళా మా జెండా ఎగరేస్తాం అని పెద్ద ఆశతోనున్నాడు. మేమే గెలుస్తాం, మేమే పవర్లకు వస్తాం అని ప్రతిపక్ష పొల్లిట్లా గలవరించే వరకు సీఎం సారు సీన్లకు వచ్చిండు. మీకు మీ మీద ఆత్మవిశ్వాసం బాగుంది కదా, మరి అటువంటిప్పుడు మీరే రాజీనామా చేయండి, పోదాం ఎలక్షన్లకు. మీరు గెలుస్తారా మేము గెలుస్తామో తెలుస్తుంది. కాబట్టి సర్వేలు బోగస్ కావు, మన ధమాకులు బోగస్ ఉన్నాయి. వాస్తవం ఏంటంటే వాస్తవాలను జీర్ణించుకునే పరిస్థితిలో అవి మనకు అరుగుతలేవు, డైజెస్ట్ అవుతలేవు. ఎలక్షన్లకు ఇంకో 2.5 ఏళ్లున్నా రాజకీయ ఏడి చూస్తే రేపే ఓట్లు అన్నట్టు అనిపిస్తుంది. కానీ అన్ని పార్టీలు మాకే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్తుర్రు. తెలంగాణలో ఉన్నాయేమో 119. మరి గా లెక్కలేందో అలాగే తెలవాలి.